విద్యార్థులారా, ఈయనే నా ప్రాణ స్నేహితుడు ఋషి యోగానంద్. ఈయన రాత్రి ఉత్తరకాశీ అడవి ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు వేగంగా గాలి వీసింది. అందులో ఈయన వస్తువులన్నీ ఎగిరిపోయాయి. అందులో ఈయన యొక్క గొప్ప మణి కూడా కోల్పోయాడు. ఆ మణి యొక్క ఉపయోగం ఏంటంటే ఎవరినైనా శాపం నుంచి విముక్తి చేయగలదు, ఇంకా అద్భుతమైన శక్తుల్ని పొందవచ్చు. ఆ మణి దుష్టుల చేతికి చిక్కకూడదు. కాబట్టి నేను మీ అందరికీ ఆ మణిని వెతికే బాధ్యతను అప్పగిస్తున్నాను. మీరు దిగులు పడకండి గురువు గారు. నేను హస్తినాపురానికి యువరాజుని, ధృతరాష్ట్రుడికి పుత్రుడిని. నేను మీకు మాటిస్తున్నాను, ఋషిదేవుడు మణిని మేము తీసుకొస్తాం. గురుదేవా, మేం కూడా మణిని వెతకడానికి చాలా ఎదురు చూపుతూ ఉన్నాం. మమ్మల్ని కూడా ఆశీర్వదించండి గురువా. ఆశీర్వదిస్తున్నాను. చూశావా మిత్రమా, నేననుకున్నదే. వాడే అహంకారుడైన దుర్యోధనుడు. పాండవులు కార్యసాధకులు. వాళ్ళు తెలివితేటల్లో ఎవ్వరికీ తీసిపోరు. దుర్యోధనుడు అహంకారంతో మాట్లాడుతూ ఉన్నాడు. పాండవులెప్పుడూ తెలివిగా ప్రశాంతంగానూ ఉంటారు. ఖచ్చితంగా పాండవులే ఆ మణిని తేగలరని నా నమ్మకం. మనమందరం ఇక్కడి నుంచి విడిపోయి వెతుకుదాం. ఇలా చూడండి, మీరిద్దరూ ఈ దిశలో వెళ్ళండి, ఇక మీరిద్దరూ ఇటువైపు వెళ్ళండి. మేనలుల్లు వచ్చిందా లేదా? శకుని మావయ్య, మీరు సరైన సమయానికి ఇక్కడికి వచ్చారు మావయ్య. మీరే మాకొక మంచి దారి చూపించాలి. మీకు తెలుసు మేనలుల్లు, నేను ఆశ్రమానికి వెళ్ళను. మీరు ఏదో ఒక గంట వెతుకుతున్నారు అడవికి. నా మేనలునికి కూడా సహాయం చేయడానికి ఇప్పుడే వచ్చాని. అవును మామయ్య, మాకేదైనా మార్గం ఉంటే చెప్పండి. అందరి ముందు మాకు మర్యాద దక్కని. ఎప్పుడు పాండవులే గెలుస్తున్నారు. అల్లుడు, నేను శకుని. నేను ప్రాజెక్ట్ ఇచ్చేస్తే ఎవరు అర్థం చేసుకోలేరు. నా మాయాజాలకి ప్రాజెక్ట్తో ఎవరు ఆయమాయం చెందారు. చింతించకండి, నాది ప్రాజెక్ట్ వినండి. ఇక్కడ పడమర నుండి కొంచెం దూరం పశ్చిమ దిశలో మహర్షి శుక్రానందర్ తపస్సు చేస్తున్నాడు. ఎవరైనా తన ధ్యానాన్ని పంచుకుంటారో వాళ్ళని తిట్టడం వెళ్ళిపోతావు. నువ్వు అక్కడికి వెళ్తావు. ఆ పాండవులాగా వెళ్ళి ఇది చేయి. భీమా, నువ్వెందుకు ఇంత శబ్దంగా నవ్వుతున్నావు? అక్కడ చూడు, ఒక మునీశ్వరుడు జపం చేస్తున్నాడు. అతను తపస్సు చెయ్యని. భీముడిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు, అంతే. నువ్వు కూడా బాగా నవ్వు అర్జునా. భీముడనయ్య, నువ్వు సరిగ్గా చెప్పావు. మన పాండవులందరూ కలిసి నవ్వుతారు, అలాగే కలిసే ఏడుస్తారు. ఎప్పుడు మనమందరం కలిసే కదా ఉంటాం. పదండి, మన పాండవులందరూ ఇప్పుడు కలిసి నవ్వుదాం. ఆగండి, అహంకారానికి ఇష్టమైన వంతెనలు